ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సముద్రముపై నడుచుచున్నప్పుడు పేతురు, నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యొద్దటకు రావటానికి నాకు సెలవిమ్ము అని అడిగినప్పుడు ప్రభువు సెలవిస్తాడండి. పేతురు గాలిని చూచి మునిగిపోతూ ఉంటాడు. వెంటనే రక్షించమని అడిగినప్పుడు ప్రభువు చేయి చాపి అతన్ని రక్షించి ఒక మాట అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని. ప్రియమైన వర్లారా, మనము ఈ సంవత్సరము చివరి దినముల్లో ఉన్నాం. చూడండి, అల్ప విశ్వాసం అంటే చాలా తక్కువ, స్వల్పమైన విశ్వాసం అండి. అంటే విశ్వాసం ఉంది కానీ అతి కొద్ది విశ్వాసము మాత్రమే. దేవుని ఎదుట నుంచి గొప్ప కార్యములు జరగాలన్నా, అసాధ్యమైనవి సాధ్యము అవ్వాలి అన్నా విశ్వాసము చాలా బలమైనదై ఉండాలి. అంటే సంపూర్ణమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియమైన వర్లారా, అల్ప విశ్వాసము కలిగి ఉండటం వలన కార్యములు జరగవండి. అల్ప విశ్వాసివై ఉంటే మనము అపజయము పాలవుతూ ఉంటాం. విశ్వాసము కలిగి ఉంటే విజయాన్ని చూడగలుగుతాం. ఇప్పుడు రానున్న సంవత్సరముని మనం ఎలా ఎదుర్కోవాలి? విశ్వాసముతో ఎదుర్కోవాలి తప్ప అవిశ్వాసముతోనో అల్ప విశ్వాసంతో కాదండి. ఈ రోజున గడిచిన సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నాం, రానున్న సంవత్సరానికి ఎలా సిద్ధపడుతున్నాం, రానున్న సంవత్సరంలో కూడా ఎలా సాగిపోవాలి, ఎలా నడవాలి, ఎలా పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి అంటే నీ విశ్వాసముతోనే. ప్రియమైన వల్లరా, పేతురు ఆ క్షణమున గాలిని చూసి భయపడి తనలో సందేహం అనేది మొదలైందండి. కావున సందేహము కలిగిన వారు ఎప్పుడూ కూడా విజయాలు చూడలేరు. కావున ఈరోజున ఆలోచించండి, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో దేవునిలో కొనసాగాలి. విశ్వాసము కలిగి ఉన్న చోట ఎప్పుడు కూడా విజయం ఉంటుందండి. కావున ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో, ఆనాడు కనాను స్త్రీ కూడా దేవుని ఎదుట గొప్ప విశ్వాసం కలిగి ఉన్నదండి. ఆమె యొక్క గొప్ప విశ్వాసమే మరి తన కుమార్తె బాగుపడేలా చేసింది. అందుకని యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది అని. కావున మరి ముందున్న సంవత్సరముని విశ్వాసముతో మనం నడవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.